చూసినా కాఫీ తోటలు, పర్యాటకుల్ని కట్టిపడేసే ప్రకృతి అందాలు, విలువైన ఖనిజ సంపద, ఇలా చెప్పుకుంటూ పోతే అరకు గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోల్ యాత్రలో భాగంగా మనం అరకు ప్రాంతానికి వచ్చాం. కానీ ఇదే ప్రకృతిపై ఆధారపడ్డ గిరిపుత్రులకు వర్షాకాలం వస్తే విషజ్వరాలు, ఎండాకాలం వస్తే త్రాగునీటి ఇబ్బంది, ఇలా ఎన్నో సమస్యలు. దేశంలోనే రెండవ అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన అరకు రాజకీయ ఎత్తుగడల్లో మైదాన ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోదు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులు చేపట్టామంటూ అధికార పక్షం చెప్తుంటే ఏమాత్రం అభివృద్ధి జరగలేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకులో అభివృద్ధి ఏ మేరకు జరిగింది? ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. అరకు వ్యాలీలో సుంకరమట్ట గ్రామానికైతే వచ్చాను. ఇక్కడ ఎంతో మంది కాయగూరలు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. మన సైడ్ క్యాబేజ్ చాలా చిన్నగా ఉంటుంది, ఈ వ్యాలీలో చూసారా సైజ్ ఎంత పెద్దగా కనిపిస్తుంది. రేట్ ఎంతో కనుక్కుందాం. అమ్మ పేరేంటి? మా పేరా జానకి. జానకి గారు అంటే ఈ వ్యాలీకి మీరే సీతాదేవి అంతేనా? ఎంత ఇది? 10 అమ్మ. 10ఏనా? ఇంత పెద్ద సైజులో ఉంది. 10 అమ్మ, అది 20. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో ముగ్గురు ఉంటామమ్మా. ముగ్గురు. ఇదే వ్యాపారమా? ఇదే. ఎక్కడెక్కడి నుంచి వచ్చుకుంటారు? గనెల, మరి పోజర్గూడ, శంకరమెట్టు అంటే చుట్టుపక్కల అంతా ఉన్నది కదా, తెలియదు కదా, అందరు వస్తారు. మరి మీ ఊరికి రోడ్లు అవి ఉన్నాయా సరిగ్గా? ఉన్నాయమ్మా, రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు ఉన్నాయి. ఎంతకాలం అయింది సీసీ రోడ్ వేసి? 1 సంవత్సరం అవుతుందమ్మా. సంవత్సరం అవుతుందా? బాగుందా మరి ఊర్లో అంతా? అంత బాగుందమ్మా. మరి త్రాగునీరు ఉందా? అవుందమ్మా. అమ్మా బాగున్నావా? బాగుంటదా ఇక్కడ పైన అంతా వ్యాలీలో? అన్ని సదుపాయాలు ఉన్నాయా? సదుపాయాలు ఉన్నాయమ్మా. ఉన్నాయా? రోడ్డు ఉన్నాయి, మంచినీళ్ళు మా ఊరికి ఉన్నాయి. కొలైలు ఉన్నాయా? కొలైలు. టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు కదా, పర్యాటకులు. మరి వాళ్ళతో మీకు ఎలా ఉంటది ఇక్కడ వ్యాపారం? మరి వాళ్ళు వస్తే ఎక్కువ రేట్ తో తీసుకెళ్తున్నారమ్మా. ఎక్కువ రేట్ మరి తీసుకెళ్తారా? పళ్ళు ఉంటే సరదా. కమల పళ్ళు, ఏదైనా సీతపళ్ళు, ఆ సీజన్ కి మరి ఆ టూరిస్ట్ వాళ్ళు వస్తే మరి టట్ట తీసుకెళ్తున్నారు. ఓకే. మరి నాయకులు వస్తుంటారా మీ దగ్గరికి? నాయకులు వస్తున్నారమ్మా. అడుగుతుంటారా సమస్యలు అవి? బాగున్నావా? పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఎలా ఉంది? బాగుందా గిట్టుబాటు ధర సాయంత్రానికి? బాగానే ఉంది. ఏమేమి అమ్ముతావు నువ్వు? నేనేం అమ్మను, ఈరోజు మా అమ్మ రాలేదు కాబట్టి వచ్చాను. చదువుకుంటున్నావా నువ్వు? చదువుతున్నా. ఏ స్కూల్? కాలేజ్, డిగ్రీ థర్డ్ ఇయర్. డిగ్రీ థర్డ్ ఇయర్. ఎక్కడ? ఏ కోర్స్? అరకు వ్యాలీ గవర్నమెంట్ కాలేజ్, BA జనరల్. బాగా చెప్తారా గవర్నమెంట్ కాలేజ్లో? చెప్తారు. స్టూడెంట్స్కి అన్ని సదుపాయాలు ఉన్నాయా? ఉన్నాయంటే హాస్టల్లో బాత్రూమ్స్ ఉన్నాయి, కానీ డే స్కాలర్స్కే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫుడ్ సరిగా ఉండదు. డే స్కాలర్స్కి ఏంటి ఇబ్బందులు అక్కడ? మాకంటే ఇక్కడ బాత్రూమ్స్ అవి లేవు. వెళ్తే హాస్టల్కి వెళ్ళాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి. అక్కడ పెద్దగా వాటర్ తాగాలంటే పక్కన ITCకి వెళ్ళాలి. అక్కడ మా కాలేజీలో ఏమీ లేదు. మరి ఈ సమస్యని కాలేజ్ యాజమాన్యం పట్టించుకున్నారా? చెప్పాం, కానీ వస్తాయి ఇవి అవి అన్నారు, కానీ ఇప్పటికీ మేము థర్డ్ ఇయర్ అయిపోయింది కానీ రాలేదు. సార్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అంటారు వచ్చారు, ఒక మేడం. ఆ మేడం గారు అన్నారు బాత్రూమ్స్ కోసం, కానీ ఇప్పటికీ బాత్రూమ్స్ రాలేదు. ఇప్పటికీ రాలేదు. 2014 నుంచి డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? బానే ఉందా? డిఫరెన్స్ నీకు కనిపించిందా? కనిపించింది. ఏమమ్ముతున్నావు? ఇవండి కూరగాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, బీన్స్, చిక్కుడుకాయలు. ఎవరి దగ్గర లేవు? టమోటాలు నీ దగ్గర ఉన్నాయి? మరి అవి కొనలేదు అవలన. మీ దగ్గర ఉన్నాయి. బాగా పండుతుంది ఇక్కడ పంట? పంటలు బాగా పండుతాయి, కానీ మరి రైతుల దగ్గర మేము కొనుక్కోవాలి. రైతుల దగ్గర ఎంత కొంటారు మీరు? మేము ఈ కేటు 500, 600 కొంటాం. కేట్ అంటే ఈ డబ్బా? ఈ డబ్బా 500, 600 కొంటాయి. మీరు ఎంతకు అమ్ముతారు? మేము అంతగా అసలుకి రాదమ్మా. రాదా? రాదు. ఇంత కడితే రావు. గిట్టుబాటు ధర రావట్లేదు. మిగిలేదేం లేదా? మరి మిగిలింది ఏది లేదు. మళ్ళీ ఎండలు కష్టపడి. సమస్యలు ఏముంటాయి ఇక్కడ? ఇక్కడ ఏం సమస్యలు ఉంటాయంటే అన్నిటికీ ఇబ్బందేనమ్మా. అన్నిటికీ ప్రతి ఏంటి ఇబ్బంది? అన్నిటికీ ఇబ్బంది. నీళ్ళకి ఇబ్బందే.
మంచినీరా? మంచినీళ్ళు కొలాయిలు ఉన్నాయంటున్నారు కదా? కొలాయిలు ఉన్నాయి కానీ కొలాయిలు సరిగ్గా ఇవ్వకుంటున్నారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అన్నీ ఉన్నాయమ్మా, మాకు ఏ ఆధారాలు లేవమ్మా. మాకు ఒక కొండలు అన్నది కొండల్లాగే అట్లా చిన్న చిన్న గడ్డి కొంపలు ఇవి కట్టుకొని అలాగే ఉన్నాం. మరి నాయకులు ఏమంటున్నారు మీ సమస్య? ఆ నాయకులకి చెప్తే వస్తాయి ఇలాగ అనుకుని అంటున్నారు కానీ ఇచ్చిన కూడా ఆ నాయకులు కూడా ఇవ్వనీయకుంటున్నారు. ఎవరు ఇవ్వనీయకుంటున్నారు? నాయకులు పెద్ద పెద్ద నాయకులు. ఎవరు పెద్ద పెద్ద నాయకులు అంటే? నాయకులు అమ్మ, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లు వాళ్ళు రాకుంటున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్ కదా, ఇప్పుడు వస్తారు. ప్రస్తుతం మనం అరకు ప్రాంతంలో ఓ గ్రామానికి వచ్చాం. ఇక్కడ మంచినీటి సమస్య ఉందనుకుంటా, అందుకే ఇక్కడ ఎంతో మంది మహిళలు బిందెల్లో నీళ్లు పట్టుకొని వెళ్తున్నారు. హాయ్, మా పేరేంటి? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. ఎన్ని అడుగులు ఉంటుంది ఇది? 10 ఉంటుంది. 10 ఉంటుందా? ఎంతకాలం నుంచి పట్టుకెళ్తున్నారు నీళ్ళు ఇక్కడ? చాలా ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి. ఏమ్మా, ఏం కొలాయిలు లేవా మీకు? కొలాయిలు లేవు. ఎండాకాలం వస్తే నూతులు నీళ్ళు కూడా ఉండవమ్మా. మరి అప్పుడు మంచినీరు ఎలా వస్తుంది? గడ్డకి వెళ్ళిపోతాం, ఊట నీళ్ళు తెచ్చుకుంటాం. అప్పుడు ఎంత దూరం ఉంటది అది? దూరం 10 మీటర్ల దూరం ఉంటుంది. ఆహా, అప్పటి నుంచి తెచ్చుకుంటాం ఆ ఊట నీళ్ళే. రోడ్లు ఉంటాయా ఊర్లోకి? రోడ్లు ఉంటాయి. సీసీ రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఆహా, ఇంకేముంటాయి సమస్యలు ఈ గ్రామంలో? ఇంకేట్లే, మంచి నీళ్ళకి, డ్రైనేజ్ కాలువలకి ఇలాగే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటమ్మా, ఇంకేం సమస్యలు ఉంటాయి ఇక్కడ? లేవమ్మా, నీళ్ళ గురించి మాకు ఇబ్బంది. నీళ్ళ గురించేనా? మరి ఎప్పుడైనా నాయకుల దృష్టికి తీసుకెళ్లారా ఇక్కడ సమస్య ఉంది, మంచినీళ్ళు లేదని? మంచినీళ్ళు లేవని మేము ఎన్నిసార్లు చెప్పామమ్మా, పెద్ద పెద్దలు వస్తే పట్టించుకోలేదు. హామీ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. హామీ ఇవ్వలేదు. మరి మీరు అడిగే ప్రయత్నం చేయలేదా? అది చేయడానికి మాకు అంత స్తోమత లేదు కదా, మాట్లాడలేము. ఏదో ఇవాళ ఇలా మాట్లాడుతున్నా కానీ ఎంత పట్టలేదు. పెద్ద పెద్దలు వస్తారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇవ్వాలా, మేము తిరిగి మాట్లాడలేం కదా వాళ్ళతో. అలాగనేసి కామ్ కోరుకుంటున్నాము. ఏమ్మా, వర్షాకాలంలో నీళ్ళు సరిపోతాయి ఇక్కడ? ఇక్కడ వర్షాకాలం వస్తే చాలా బురదలు అయిపోతాయి, చాలా క్రిములు అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మేము అలా బోరింగ్లు అవన్నీ తిరుగుతాము నీళ్ళు తెచ్చుకోవడానికి, చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి ఇవే తాగాల్సి వస్తుందా ఈ బురద నీళ్ళే? ఈ బురద నీళ్ళే తాగుతున్నాము. మరి అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా? లేదు, వేడి నీళ్ళు మరగబెట్టి తాగుతున్నాం కానీ ఏ పెద్దోళ్ళు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పారు, పెద్దోళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదు? సర్పంచ్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెద్దోళ్ళకి చెప్తే ఎవరైనా పట్టించుకోవట్లేదు. మా వీధిలో అసలు అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే చిన్నపిల్లలతో కూడా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇబ్బంది అయిపోతుంది. ఎండాకాలం అయితే ఎక్కడికి వెళ్తారు? గడ్డకి వెళ్ళిపోతాము ఊటకి. అక్కడ మంచి నీళ్ళు వస్తుందా? మరి ఇలాగే ఉంటాయండి ఊట నీళ్ళు. మరి వర్షాకాలంలో నీళ్లు బురద అయిపోతాయి అంటున్నారు కదా, అప్పుడు మీకు వాటర్ ఏమైనా సప్లై చేస్తున్నారా? చేయరు. ఆ టైంలో విష జ్వరాలు వచ్చే టైంలో ఇక్కడికి ఏమైనా ట్యాంకర్ల ద్వారా కానీ ఏవి లేవమ్మా, ఏం పంపించట్లేదు? మీరు అడిగే ప్రయత్నం చేశారు? అడిగినా ఇవ్వరు మాకు. ఎక్కడ బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ కొట్టుకొని తెచ్చుకోవడం, తాగడమే. మాకు ఇవ్వడాలి, నీళ్ళు తెచ్చి ఇవ్వడం. నాయకులు హామీ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. చెప్తాము ఇలాగ నూతులు నీళ్ళు బురద అనేది అంతే, బోరింగ్ వెళ్ళి కొట్టి తెచ్చుకోండి అని చెప్పేస్తారు. మరి ఎన్ని సంవత్సరాలు మీరు అడిగే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? అడిగినా మా వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. వస్తున్నారా ఎవరైనా? ఎవరైతే రావడము, ఎప్పుడో నైట్ అప్పుడు వస్తారు, ఎలక్షన్ అప్పుడు ఏదో దేవతారు వెళ్ళిపోతారు. అంతకు మించి ఏమంటారు మరి రాజకీయ నాయకులు వచ్చి ఏమంటున్నారు? ఏమంటారు, ఇస్తామమ్మా ఇస్తాము, మంచి వాటర్ ఇస్తామంటారు. ఏ మాట లేదు, ఇప్పటిదాకా ఏ మాట లేదు. ఇస్తామన్న మాట తప్ప ఏడ్ చేయట్లేదు. ఇంకా పేరు నాగేశ్వరరావు మేడం. ఏం చేస్తుంటారు? మాకు కూలీ మేడం. ఎంత వస్తుంది కూలీ మీకు? రోజుకు ఒక 100 రూపాయలు వస్తుంది మేడం. ఏంటున్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్? మాకు ప్రోగ్రామ్స్ ఇల్లు ఇవ్వటం లేదు మేడం. ఇంకా మరి మాకు ఏదైనా అవకాశం వచ్చినా ఏది కూడా ఇవ్వట్లేదు మేడం. ఇక్కడ వస్తున్నారా ఇక్కడికి లోకల్ లీడర్లు? వస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోవడం తప్ప ఇంకేమీ లేదు మేడం. ఏమైనా హామీ ఇచ్చారా మరి వాళ్ళు? హామీ ఇస్తున్నారు మేడం, ఇచ్చినా సరే అవి ఒక్క హామీ కూడా జరగటం నెరవేర్చలేదు మేడం. ఏమున్నాయి సమస్యలు ఇక్కడ? సమస్యలు మంచినీటి సమస్య ఉంది. ఆ తర్వాత ఇల్లులు మాకు అసలు మెయిన్ అసలు ఇల్లులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు వస్తాడు ఎమ్మెల్యే, అవలో ఏదో చెప్పడం వెళ్ళిపోవడం. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు మరి? ప్రతిపక్ష నాయకులు కూడా ఇగో చేస్తామంటారు, అదిగో చేస్తామంటారు మేడం. మేము వస్తే చేస్తామంటారు. సార్ ఏమైంది సార్ కాలుకి? కాలుకి షుగర్ వచ్చి కాలు తీసారు మేడం. ఎప్పుడు సార్? సంవత్సరం అవుతుంది. మరి మీకు ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్ వస్తుందా? లేదు మేడం. అదేంటండి, ఇస్తారు కదా వికలాంగుల పెన్షన్. ఈ నెల నుండి ఇస్తామని కాగితాలు గట్టు తెచ్చి పెట్టాము. ఇదే ఇంట్లో ఉంటారా మీరు కూడా? ఇదే ఇంట్లో. ఏం చేసేవారు ఇంతకు ముందు? ఇంతకుముందు టీ దుకాణం. ఇప్పుడు
ఇప్పుడు ఏమీ లేదు, కాలే 2 కాళ్ళు ఇరిగిపోయినవి. ఇల్లులు గట్రా ఇవ్వట్లేదు, అదే బాధ మాది. ఇప్పుడు పడిపోయే దీనిలో ఉంది ఇల్లు, అదే ఎలకల గట్రా కన్నాలు పెట్టేస్తున్నాయి. డాన్స్ చేస్తే ఎంతో మంది కనిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హాయ్, పేరేంటి? ధనలక్ష్మి. ఎంతకాలం నుంచి చేస్తున్నారు దింసా? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి. మీరు? మేము సేమ్ 4 సంవత్సరాల నుంచి సేమ్ బ్యాచ్ అందరూ? బ్యాచ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ సాంప్రదాయం? చిత్తారుల కాలం నుండి ఉంది, అంటే మీ తాత మా ముత్తాత ముచ్చతాతల నుండి. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా కళాకారులకి? ప్రతిరోజు కావాలనుకున్నాము, ఒక రోజే పెట్టారు. ఒక రోజు కూడా మాకు అమౌంట్ గిట్టుబాటు అవ్వట్లేదు మేడం గారు. 1500 ఇస్తున్నారు, గిట్టట్లేదు ఒక రోజు కూడా. ఇంతమందికి 1500 అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది మరి మీకు? ఇంతకు ముందు అయితే లేదు. డ్వాక్రాలో ఉన్నారా మీరు? ఉన్నాం మేడం. వచ్చాయా డబ్బులు, పసుపు కుంకాల డబ్బులు? ఎంత వచ్చాయి? కొందరికి లేదు మేడం. డోక్రా లోన్స్ అంటే మాకు లోన్స్ తీసుకుంటున్నాం, కానీ మాకు గవర్నమెంట్ ద్వారా మా సీఎం గారి ద్వారా ఇచ్చిన పసుపు డబ్బులు రూపాయి కూడా మాకు అందలేదు. సమస్యలు ఏముంటాయి ఇంకా ఇక్కడ? ప్రతి ఇల్లుకు ఒక కొలాయి ఇచ్చారు, కానీ మా ఊర్లో వాటర్ సమస్య ఉంది మేడం గారు. రోడ్ కూడా బాగాలేదు. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు దింసా చేస్తారు? 5 నుంచి 7 దాకా మేడం. 7 వరకు చేస్తారు. ఎంత వస్తుంది? 1500 మేడం. 1500. మరి పెంచమని అడగలేదా మీరు? మీకంటూ ఎవరైనా ఉంటారా హెడ్? ఉన్నారా? ఓకే. ఏదైనా చెప్తాము, మాట్లాడతాము అంటే ఎవరు మా మాటలు వినిపించుకోవట్లేదు పెద్దలు. కానీ మీ డాన్స్ చూడడానికి అయితే వస్తున్నారు మేడం, తప్పకుండా డాన్స్ చూడడానికి వస్తారు. ఎవరైనా వస్తున్నారంటే మాకు పిలుస్తారు. విన్నాం కదా, ఇది అరకు నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.